Hello friends, welcome back to RMS Bharat యూట్యూబ్ ఛానల్. సో టుడేస్ వీడియోలో అయితే మనము వైజాగ్లో ఉన్న సబ్మెరైన్ని ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఆర్కే బీచ్లో ఉన్నాం. సో మనం ఇక్కడ నుంచి బై వాక్ అయితే మనం సబ్మెరైన్కి విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో యాక్చువల్లీ మార్నింగ్ టైం అవడం వల్ల మనకి సన్లైట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. సో అదేవిధంగా చాలా వేడిగా ఉందని కూడా చెప్పవచ్చు. సో చూడండి సబ్మెరైన్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో. సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. సో టూరిస్ట్ అయితే విజిట్ చేయడానికి అసలు లోపలైతే ఏ విధంగా ఉంటుంది ఎక్విప్మెంట్స్ కానీ ఏ విధంగా వీళ్ళు దీన్ని యూజ్ చేయడం జరుగుతుందనేది చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా అయితే క్లియర్గా అయితే చూడండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో సబ్మెరైన్ని ఇక్కడైతే వీళ్ళు అమర్చడం జరిగింది. ఇదనమాట. సో దానికి మనకి పక్కనే ఉన్నది అయితే మనకి సముద్రం అయితే కనిపిస్తుంది. సో ఆర్కే బీచ్. సో దీనికి బేసికలీ 70 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంది, ఛార్జ్ చేస్తారు. సో అండ్ మీకు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ అదనంగా అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇది స్టెప్స్ నుంచి వెళ్ళాలి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్కి వస్తే వ్యూ అయితే ఇలాగ ఉంది. సో ఇది సూపర్గా ఉంది బీచ్ అయితే. చూడండి వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఎంట్రీ అవ్వడానికి డోర్ అయితే ఇలాగ పెట్టారు. సో ఓపెన్ చేసామంటే చూడండి రకరకాల ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, మామూలుగా లేవు. సో అక్కడక్కడ వాళ్ళందులో వర్క్ చేసే వాళ్ళలాగా వర్కర్స్ లాగా అక్కడక్కడ వాళ్ళని అమర్చడం అయితే జరిగింది. సో పర్టికులర్ పార్ట్కి ఒకరు మెయింటైన్ చేసే విధంగా అయితే అమర్చడం జరిగింది. చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. సో చూడగానే చాలా అయితే భయం వేస్తుంది. సో చూడండి కళ్ళు తిరిగేలాగా ఉన్నాయి. సో ఇన్ని ఉంటే కానీ మనకి సబ్మెరైన్ అనేది క్షేమంగా అయితే రన్ అవ్వదు. సో వీళ్ళ జీవన విధానం అయితే ఈ సబ్మెరైన్లో ఈ విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా లాంగ్ జర్నీ అనమాట. సో వాళ్ళు కంప్లీట్గా మనం బయట ఏ విధంగా అయితే ఉంటామో వాళ్ళు ఇందు లోపల కూడా ఆ విధంగానే ఉంటారు. సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇది సబ్మెరైన్. మీకు క్లియర్గా అయితే బీచ్కి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మీకు బీచ్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో బీచ్ రోడ్లో పెట్టడం వల్ల టూరిస్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసి దీన్ని విజిట్ అయితే చేయొచ్చు. సో ఇది ఎగ్జిట్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సబ్మెరైన్ అనేది. చాలా అయితే చాలా అంటే చాలా అయితే ఇది విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. సో తప్పకుండా అయితే విజిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.